ఎవరైతే JNTH కింద బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎంటెక్ కానీ ఏదైనా కానీ చదువుతున్నారో చదివేశారో వాళ్ళందరికీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తానండి. సో దాని ప్రకారమే మీరు కంగారు అయితే పడొద్దండి. మీకు అన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్స్ అని చెప్తాను, ఇంతకు దేని గురించి ఏంటని చెప్పేసి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే చాలామంది గ్రేస్ మార్క్స్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. గ్రేస్ మార్క్స్ కాకుండా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కాకుండా డైరెక్ట్గా అప్లై చేసేవాళ్ళు ఉంటారు. పీసీసీఎంఎం మినిమం 80 days పడుతుంది. అయితే మీకు 70 days తర్వాత మీకు ఇంకా క్లారిటీ రావాలి, 60 days తర్వాత ఇంకా క్లారిటీ రావాలి మన పీసీ వచ్చిందా లేదా అంటే, ఎందుకంటే కాలేజీ వాళ్ళు చెప్పరు. అంటే నేను ఇంతకుముందు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో చూసుకోమని చెప్పాను JNTH వెబ్సైట్లో. అయితే అది రిజిస్టర్ అయ్యి లాగిన్ పాస్వర్డ్ ద్వారా కనుక ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇలా చూపిస్తుంది. అందుట్లో ఏముంటుంది, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేము, పేడ్ అట్ కాలేజ్, కాన్వకేషన్ టైప్, ఇంకా వచ్చేసరికి రిమైనింగ్ పీసీ ఫీ, ఇక పీసీ నెంబరు ఫస్ట్ 2 లాస్ట్ 2 మధ్యలో స్టార్ మార్కులు. ఎందుకంటే పీసీ నెంబర్ ఎవరు, ఎందుకంటే మీరు పీసీసీఎంఎం తీసుకున్న తర్వాత ఆ పీసీ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు తీసుకోకుండా పీసీసీఎంఎం డైరెక్ట్గా అప్లై చేసేస్తారని చెప్పేసి ఆ నెంబర్ చూసి కొట్టేస్తారని చెప్పేసి మధ్యలో కనపడకుండా నెంబర్లు స్టార్లతో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ 1000 రూపాయలు 2500 చూపిస్తుంది చూసారా. పాత పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు ప్రీ కాన్వకేషన్ కింద వస్తారు. ఇన్ కాన్వకేషన్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు. అయితే 1000 రూపాయలేమో మీరు కాలేజీలో కట్టించుకుంటారు కదా, అది అంటే మీ కాలేజీ వాళ్ళు కట్టించుకునేది అనమాట. మిగతా 2500 యూనివర్సిటీకి మీరు కట్టాల్సిందనమాట. ఆటోమేటిక్ చూపిస్తే మీకు సెలక్షన్ అనేది ఉండదు. ప్రీ అయితే ప్రీ, పోస్ట్ అయితే పోస్ట్, ఇన్ అయితే ఇన్ కాన్వకేషన్ మోడ్ ఆటోమేటిక్గా రేడియో బటన్ ద్వారా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది కనుక ఇలా చూపించిందంటే మీరు అప్లై చేసిన గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ యాక్సెప్ట్ అయినట్టు, అప్లై చేయకపోయినా కూడా మీ పీసీసీఎంఎం అక్కడ ప్రింట్ అయిపోయినట్టు లెక్క. ఓకేనా, ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళిపోవడం.